అదితి దేవుని దగ్గర ఉన్న చీటీలు చదువుతూ ఉంటుంది కదా! ఇంకా ఆ చీటీలు తీసుకొని ముగ్గురు అలా బెడ్ మీద కూర్చొని చదువుతూ ఉంటారు కదా! ఇంకా వేరే వాళ్ళ చిట్టీలన్నీ తీసి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్‌ది అలాగే అహల్యది మాత్రం చీటీ మాత్రం కనిపించదు. అయ్యో! అందరివి కనిపించి అహల్యది, గౌతమ్‌ది మాత్రమే కనిపించట్లేదేంటి అని చెప్పేసి అదితి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అవంతిక అంటుంది, అయినా నేను అప్పుడే చెప్పాను దేవునితో చెలగాటలొద్దని. వాళ్ళయి మాత్రమే మిస్ అయ్యాయంటే ఇది ఖచ్చితంగా దేవుని సంకల్పమే అని అంటే, ఇంకా అదితి అంతే అంటావా అని చెప్పేసి అవంతికని అంటుంది. లేదంటే శ్రావ్య తీసిందంటావా అని చెప్పేసి అవంతిక అంటుంది. ఇంతలో ఇంకా శ్రావ్య కంగారు పడిపోతూ నేనెందుకు తీస్తానక్క అని చెప్పేసి అంటుంది. అంటే జోక్గా అన్నాను లేవే, సరేలే ఇప్పుడు ఈ చీటీల గోల ఎందుకు, సరే పదండి వెళ్దాం అని చెప్పేసి అవంతిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా అదితి అవును కదా ఇంకా సరేలే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా ఆ పేపర్స్ అక్కడనే పడేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంకా శ్రావ్య ఆ పేపర్స్ అన్నీ తీసి ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక లోపల నుంచి గడియ పెట్టుకొని ఇంకా తను దాపెట్టిన చీటీలు తీసి సారీ అదితి, నేను తప్పుగా ఏం చేయలేదు, నా పెళ్ళి కోసమే ఇప్పుడు ఇవి పెండింగ్ పెట్టాను, నా పెళ్ళి అయ్యాక ఈ చీటీలు నీకు ఇస్తాను అని చెప్పేసి తనైతే ఆ చీటీలు దాపెడుతుంది కదా, అవి చూసి అనుకుంటూ బులిబాబు ఇది ఇలా ఉండగా ఇంకా ఎంతసేపు రా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు కదా. ఇంతలో ఇంకా పోలీస్ అతనైతే అతని దగ్గరికి వస్తాడు. వచ్చి నీ ఫోన్ ఎక్కడుందో నాకు ఇంకా తెలియలేదు, కానీ నీ ఈఎంఐ నెంబర్ నుంచి ట్రేస్ చేసే మాత్రం నీ ఫోన్ బయట సిటీ అవుట్కట్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి ఆ పోలీస్ అతనైతే చెప్తారు. చెప్పాక అయ్యో నా ఫోన్ అక్కడ ఉందా అని చెప్పేసి బుల్లిబాబు అనుకుంటూ ఉండడంతో ఇంతలో ఇంకా అతను బాస్ అయితే కాల్ చేస్తాడు. చేసేసరికి ఇంకా అతను ఏంటి బాస్, నేను ఎక్కడున్నానో మీరు మాత్రం కరెక్ట్గా కనిపెడతారు, కానీ అహల్య ఎక్కడుందో మాత్రం మీరు కనిపెట్టరేంటి అని చెప్పేసి తనైతే అంటాడు. అన్నాక నువ్వు నా మీదే అంటున్నావారా, అయినా నీ ఫోన్ ఎక్కడుందో నాకు తెలియదు, కానీ అహల్య మాత్రం సిటీ అవుట్కట్స్లో ఉంది అని చెప్పేసి అంటాడు. అన్నాక థ్యాంక్ యూ బాస్, మంచి న్యూస్ చెప్పారు, నా ఫోన్ కూడా అక్కడే ఉందని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను అని చెప్పేసి బుల్లిబాబు అయితే అంటాడు. ఇంకా ఆ బాస్ తోటని ఫోన్ కట్ చేసి ఇంకా తనైతే బయలుదేరుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అహల్య గౌతమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అహల్య అంటూ ఉంటుంది, అసలు అర్జున్ ప్రసాద్ గారు ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఇందిరా గారు రావాలని పట్టుబట్టారు. అందరికీ పెళ్లి ధ్యాస ఉంటే తనకి మాత్రం వాళ్ళ కొడుకు ఇందిర మీదనే ఉంది కదండి, అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అహల్య గౌతమ్ని అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ నేనేం చేయను, ఇందిర వస్తాడు అని చెప్పాకే నాన్న ప్రశాంతంగా ఉన్నాడు, లేదంటే ఆయనే ఇందిర గురించి స్వయంగా ఆయననే వెళ్ళేటట్టున్నాడు, అందుకే నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి గౌతమ్ అంటాడు. అన్నాక మరి ఇప్పుడు ఏం చేస్తారండి, పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఖచ్చితంగా ఇందిర గారిని చూసేలాగా ఆయన నిద్రపోయేలా లేరు అని చెప్పేసి అహల్య అనుకుంటూ ఉంటుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇంకా అహల్యని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇంకా ఈ గండాన్ని దేవుడే గట్టెక్కించాలి అని చెప్పేసి అహల్య మొక్కుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అందరూ పసుపు బట్టల్లో అందరూ ఇంకా ముస్తాబై అక్కడికి వస్తారు. వచ్చి ఇంకా నందు, శ్రావ్య ఇద్దరు ఇంకా పసుపు బట్టల్లో కూర్చొని ఉంటారు. ఇంతలో అదితి అయితే వాళ్ళకి వెళ్ళి పసుపు పోయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో నందు అంటాడు, వద్దు ఫస్ట్ నాకు అహల్య గారే పెట్టాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంట్రా ఏం మాట్లాడుతున్నావు, నీ సొంత చెల్లెలి కంటే తనే ఎక్కువైపోయిందా అని చెప్పేసి ఇంకా యామిని అయితే అంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ కూడా అసలే దాని చేయి మంచిది కాదురా, అది వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరూ కష్టాలే, అయినా దాని చేతులతో రాయమంటావేంట్రా అని చెప్పేసి ఇంకా తను కూడా అంటుంది. అన్నాక ఈ పెళ్ళి జరగడానికి ముఖ్య కారణం అహల్య గారే, అహల్య గారు పెడితేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే మీరు రండి అహల్య గారు అని చెప్పేసి నందు అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అహల్యకి ఏమనాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది. అది కాదండి, పెళ్ళి ఇంకా స్టార్ట్ అవుతే ఏంటి, ఎవరు పెడితే ఏంటి అని చెప్పేసి తనైతే అంటూ ఉండగా అదితి అంటుంది, ఏంటే ఇన్ని రోజులు గౌతమ్కి మందు పెట్టామనుకున్నాను, ఇప్పుడు మా అన్నయ్యకి కూడా మందు పెట్టి నీ సైడ్ మలుపుకున్నావు, మా అన్నయ్య నాతోటి కంటే నీతోటి రాయించుకుంటాను అంటున్నాడు, ఇంకా సిగ్గు లేకుండా నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అని చెప్పేసి అదితి అలా వెళ్ళిపోతూ ఉండగా యామిని కూడా అదితికి సపోర్ట్ చేసి పద వెళ్దామని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా యామిని వాళ్ళ భర్త ఏంటిది మీరు చిన్న పిల్లల్లా చేస్తున్నారు, ఎవరు పూసే ఏంటి, అదితి నువ్వు వెళ్ళి అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నాక ఇంత జరిగాక నేనెందుకు పెడతాను డాడీ అని చెప్పేసి ఇంకా అదితి కూడా అంటుంది. ఇంతలో ఇంకా నందు అంటాడు, నేను అహల్య గారు పెడితేనే నేను ఈ పెళ్ళి జరిపించుకుంటాను, లేదంటే ఈ పెళ్ళి ఆపేస్తాను అని చెప్పేసి నందు కోపంతో అనడంతో సరే ఇప్పుడు అయ్యేది అయిపోయింది. అర్జున్ ప్రసాద్ గారు అంటారు, మీరు
ఆల్రెడీ నందు చెప్తున్నాడు కదా వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు. అవును ముహూర్తం కూడా దాటిపోతుంది, వెళ్ళమ్మా నందుకి నువ్వే రాయి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా చెప్పడంతో ఇంకా అహల్య వెళ్ళి అలా పసుపు పూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా అందరూ వెళ్ళి పసుపు పూస్తూ ఉంటారు. అది నువ్వు కూడా వెళ్ళమ్మా అంటే ఇంకా తనైతే ఇంకా కోపంతో అలా వెళ్తూ ఉంటుంది. శ్రావ్య కూడా దా అహల్య అని చెప్పేసి రాయించుకుంటూ ఉంటుంది. ఇందులో హల్దీ ఫంక్షన్ అయితే ఇంకా వాళ్ళ మధ్యలో అలా హ్యాపీగా సాగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందరూ అలా పెళ్లి పల్లెల్లో మునిగిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే అవంతిక అదితి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వస్తారు. ఈ ఇంట్లో వాళ్ళు అందరూ యాంటీగా ఉన్నా నువ్వు మాత్రం నాకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఏ జన్మలోనూ నాకు సొంత అక్కవయ్యే ఉంటావు అని చెప్పేసి అదితి అవంతికతో అంటుంది. అన్నాక ఎంత గొడవ పడ్డా మనం ఒకటి, నేను నిన్ను వేరు చేస్తానా చెప్పు, సరే మనమైతే వెళ్ళి శ్రావ్యాన్ని రెడీ చేద్దాం పదా అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. ఇంకా శ్రావ్యాన్ని రెడీ చేయడానికి వెళ్తూ ఉండగా ఇంకా శ్రావ్య అయితే అహల్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు రెడీ అవ్వండి, నేను అహల్య వచ్చాకే రెడీ అవుతాను అని చెప్తుంది. చెప్పాక ఏంటి నువ్వు కూడా పార్టీ మార్చావా అని చెప్పేసి శ్రావ్యని అనడంతో నందు ఆర్డర్ వేశాడు, అహల్యతోటే రెడీ అవ్వమని చెప్పాడు, అందుకే నేను అహల్య గారి గురించి వెయిట్ చేస్తున్నాను. అయినా నా పెళ్ళి అయ్యే వారికే కదా, నా పెళ్ళి అయ్యాక తనెక్కడో నేనెక్కడో, అయినా నా పెళ్ళి అయ్యాక మీరు తన గురించి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు కదా, ఇప్పుడు మాత్రం ఇదంతా మర్చిపోండి, తనతో మామూలుగా ఉండండి అని చెప్పేసి శ్రావ్య అయితే అంటుంది. అన్నాక ఇంకా అదితి ఏమీ అనలేక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే బుజ్జిగాడు వస్తాడు. వచ్చాక బుజ్జి వెళ్ళి అహల్య అత్తని తీసుకురాపో అని చెప్పేసి ఇంకా శ్రావ్య అయితే చెప్తుంది. చెప్పాక ఇంకా బుజ్జి అయితే అహల్య పెళ్లి మండపంలో ఇంకా అన్నీ పెడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా బుజ్జి వెళ్ళి అహల్య అత్త నిన్ను శ్రావ్య అక్క పిలుస్తుంది అని చెప్పేసి ఇంకా బుజ్జి చెప్తాడు. చెప్పాక ఇంతలో గౌతమ్ కూడా అలా పెళ్లి మండపంలో ఇంకా తను కూడా అలా అన్నీ అలంకరిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అప్పుడే అర్జున్ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనా ఖచ్చితంగా నాన్న వినేలా లేరు అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది, ఇంద్రాల ఎవరు వస్తారు అనేది వేచి చూడాల్సిందే. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.